ప్రైజ్ ది లార్డ్ అందరికీ. దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని ఈ యొక్క నెల యొక్క చివరి ఆదివారము మనము ఆయన మందిరంలో కూడి ఆయనను స్తుతించి ఆరాధించడానికి మనల్ని సజీవులుగా ఉంచినాడు. మనకంటే శ్రేష్ఠులు ఈ దినమును చూడలేదు, కానీ మనకి మాత్రము దేవుడు కృపను అనుగ్రహించినాడు దేవుని స్తుతించి ఆరాధించడానికి. ఇట్టి మహాకృపను అనుగ్రహించిన దేవాది దేవుణ్ణి ప్రార్థన చేత ఈ ఆదివారపు ఆరాధనను ప్రారంభం చేసుకుందాము. ప్రేమగల తండ్రి, దయగల దేవ, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రమును చెల్లించున్నాను తండ్రి. ప్రభా దేవా నాయన, మీ యొక్క ఉన్నతమైన కృప చేత, మీ బాహుబలము చేత అయ్యా నీ కృపను తండ్రి ప్రభా మా చుట్టూ ఆవరించి నా తండ్రి మమ్మలను సజీవులుగా ప్రభా మీరు నిలబెట్టుకున్నారు తండ్రి. అది కేవలము నీ కృప, నీ దానము తండ్రి ప్రభా. దేవా ఇదిగో నా దేవా, నిన్ను స్తుతించడానికి ఆరాధించడానికి అయ్యా మీరు మాకు సహాయమును చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రతి ఒక్కరము కూడా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి మీరు సహాయమును చేయమని వేడుకుంటున్నాను. మేము ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే తండ్రి ప్రభా మీరు అధికమైన మేలుల చేత మమ్మలను తృప్తిపరిచినారు. నీ పిల్లలుగా ఉండటమే గొప్ప ధన్యత నా తండ్రి ప్రభా. అట్టి ధన్యతకు మించినది ఇంకా ఏముండినది నా తండ్రి. అట్టి గొప్ప ధన్యతను ఈ భూమి మీదనే మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. ప్రభువా ఇదిగో నిన్ను స్తుతించడానికి తండ్రి ప్రభా అయ్యా నైనా మనోర్లు తెరవమని నా తండ్రి ప్రభ నీ సన్నిధానంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆత్మపూర్వకంగా ప్రభా నిన్ను స్తుతించడానికి మీరు సహాయమును చేయండి. రావాల్సిన ప్రతి బిడ్డను కూడా తండ్రి ప్రభా అయ్యా సకాలంలో రావడానికి మీరు సహాయమును చేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా ఇదిగో నా తండ్రి ప్రభా ఈ ఆరాధన ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా మీరై ఉండి నడిపించమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తునామని వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మోషేతో తనను తాను పరిచయం చేసుకుంటున్నాడు. నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అయి ఉన్నాను అని చెప్పేసి నిర్గమకాండము 3వ అధ్యాయంలో పరిచయం చేసుకుంటా ఉన్నాడు దేవుడు. నేను ఉన్నవాడను అనువాడను అని దేవుడు తనకు ఒక ధైర్యాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. అట్టి దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఉన్నవాడను అనువాడను, నేను మీకు ఎల్లప్పుడూ తోడై ఉన్నాను. వారు నాకు విధేయత చూపించినారు, వారు నేను చెప్పిన మాటను అనుసరించినారు, వారికి నేను తోడై ఉన్నాను. అట్టి దేవుడనే మీకు కూడా తోడుగా ఉంటాను, ఎందుకంటే ఆయన నిరంతరము సజీవుడైనటువంటి గొప్ప దేవుడు. అట్టి గొప్ప దేవుడు మనకు అండగా ఉండగా మనము భయపడుకోకుండా ఆయన మన జీవితంలో చేసిన సమస్త మేలులన్నింటిని బట్టి అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్య, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా అని చెప్పేసి చప్పట్లు కొడుతూ మనం దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హోసన్నా హోసన్నా, హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, యేసయ్యా, రాజులకు రాజా, అద్వితీయ దేవా, సర్వశక్తిమంతుడా. ఎవరికీ కూడా మౌనంగా ఉండొద్దండి, దేవుని స్తుతించి ఆరాధన చేద్దాం.
నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. అబ్రహాముతో నిత్య నిబంధన చేసి అన్నిటినీ సమకూర్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. ఇస్సాకు విధేయుడై విత్తనము వేయగా నూరంతల ఫలమిచ్చావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. యాకోబు విలువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. యాకోబును విలువక నిత్యము నడిపించి దినదినము హెచ్చించావు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. నిన్న నేడు రేపు నిరంతరము నా సర్వం నీవే యేసు. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. అబ్రహాము దేవా ఇస్సాకు దేవా యాకోబు దేవా యేసయ్యా రాజులకు రాజా అద్వితీయ దేవా సర్వశక్తిమంతుడా. హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా
హల్లెలూయా హోసన్నా. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవాది దేవుడు మనతో యెషయా 60 అధ్యాయం ద్వారా కొన్ని మాటలు మనతో మాట్లాడుతున్నాడు. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములకును కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కన్నులెత్తి చుట్టూ చూడుమో, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతువు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారము నీ వైపుకు త్రిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును అని దేవుడి వాక్యము వాగ్దాన రూపంలో మనతో మాట్లాడుతూ ఉండింది. కాబట్టి ఆయన మహిమ మన మీద ప్రకాశించుచున్నది. మనము లేచి అనేకులకు మనము వెలుగుకరముగా ఈ లోకంలోకి ఉన్నాము. కాబట్టి దేవుడు వెలుగై ఉన్నాడు, మనము కూడా వెలుగై ఉన్నాము. ప్రతి ఒక్కరికి కూడా అట్టి విధముగా మనం ప్రకాశించుచున్నామా? మనల్ని మనం పరీక్షించుకుంటూ, యెహోవా మహిమ నీ మీద ఉదయించును, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును అనే పాట ద్వారా దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. ప్రతి పాట కూడా, ప్రతి పదము కూడా దేవుని నోట నుండి వచ్చినది. అట్టి విధమైనటువంటి పాటలు మనం పాడుతూ ఉన్నప్పుడు ఆయన యొక్క వాగ్దానములను, ఆయన యొక్క ఉన్నతమైన ఉద్దేశములను తలంచుకుంటూ స్తుతించి ఆరాధన చేద్దాము. జనములు నీ వెలుగునకు పరుగిలి
ప్రకాశించుము ఎన్నడూ నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ వాడు వేయి మంది అగును ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును ఒంటరి వాడు వేయి మంది అగును ఎన్నికలేని వాడు బలమైనట్టి జనమగును ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును నీ దుఃఖ దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము ఎన్నడూ నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను యెహోవా మహిమ నీ మీద ఉదయించెను తేజరిల్లుము నీకు వెలుగు వచ్చెను ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము ఎన్నడూ నీవు తేజరిల్లుము ప్రభువు కొరకు ప్రకాశించుము హల్లెలూయా. హల్లెలూయా. అంటే గొప్ప దేవాతి దేవుణ్ణి మనము మన కమిట్మెంట్ ఇద్దామా? అరుణోదయముని నేను లేచి ఉదయకాలం నేను లేచి నీ సన్నిధానముకు నేను వస్తాను, నేను స్తుతిస్తాను, నేను ఆరాధిస్తాను దేవా అని చెప్పేసి మనము దేవునితో ఈ యొక్క పాట పాడుతూ అరుణోదయమున అనే పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దామండి.
స్తుతి స్తోత్రములను అర్పణలు చెల్లింతును.
సన్నిధియందు అప్పగింతుము నన్నునే. ఆరాధన స్తుతి స్తోత్రములను అర్పణ చెల్లింతును. ఆరాధన 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 ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ఇంతవరకు తండ్రి ప్రభా నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి తండ్రి ఈ అవకాశం, ఈ సమయమును తండ్రి ప్రభా మా జీవితంలో మీరు అనుగ్రహించినారు తండ్రి ప్రభా. అందును బట్టి మీకే స్తుతులు, మీకే స్తోత్రమును చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. దేవా నా తండ్రి, ఇప్పుడు ఏ బిడ్డ అయితే నా తండ్రి ప్రభా నాయనా ఇదిగో వర్షిప్ మెసేజ్ మాట్లాడుతూ ఉన్నారో నా తండ్రి ప్రభా, ఆ బిడ్డ మీద నీ ఆత్మను ఉంచమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభా. ఇంకను తండ్రి ప్రభా నేను ఏ విధంగా స్తుతించాలో, ఏ విధంగా గణపరచాలో తండ్రి ప్రభా మేము నా తండ్రి ప్రభా మాకు నా తండ్రి ప్రభా నీ దినములు అనుగ్రహించినప్పుడే తండ్రి ప్రభా నేర్చుకొనడానికి సహాయమును చేయమని వేడుకుంటున్నాను ప్రభా. అదే విధముగా దైవజనుడు కూడా నా తండ్రి ప్రభా వాక్యమును అందించుండగా యోగ్యమైనటువంటి మనసుతో విని అవలంబించి ఓపికతో ఫలించేటువంటి భాగ్యమును ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకుంటున్నానయ్యా. నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా తండ్రి ప్రభా వినడానికి, విన్నటువంటి మాటను గట్టిగా నా తండ్రి మా హృదయంలో పట్టుకోవడానికి సహాయమును చేయమని వేడుకుంటున్నానయ్యా. నా దేవానికి వందనాలు తండ్రి. నా యొక్క మాట నీ యొద్దనున్నది, నీ నోటనున్నది, నీ హృదయంలో ఉన్నది అని తండ్రి ప్రభా మీరు సెలవిచ్చినారు. అవును తండ్రి ప్రభా, నీ మాట తండ్రి ప్రభా మా యొద్ద ఉంటుందా, మా హృదయంలో ఉంటుందా అయ్యా మేము పరిశీలించుకోవడానికి సహాయమును చేయమని వేడుకుంటున్నాను. కొన్ని మాటలైనా ఈ దినము తండ్రి ప్రభా మేము గృహంలోకి వెళుతున్నప్పుడు మా హృదయంలో పట్టుకొని నింపుకొని వెళ్ళడానికి సహాయమును చేయమని వేడుకుంటున్నాను. హృదయం నుండి నా కొద్ది నోరు మాట్లాడుతుంది అన్నావు తండ్రి. ఆ హృదయం ఏమి మాట్లాడుతున్నది అయ్యా నాయన ఇదిగో నా తండ్రి ప్రభా మేము ఏమి మాట్లాడుతున్నామో గమనించుకోవడానికి కూడా మీరు సహాయమును చేయమని వేడుకుంటున్నాను. వింటున్నటువంటి వాక్యముని గురించి కూడా జాగ్రత్తగా ఉండడానికి మీరు సహాయమును చేయమని వేడుకుంటున్నాను. ఒక దినము తండ్రి ప్రభా మేము విన్న ప్రతి వర్తమానము నిమిత్తం అయ్యా మేము ఫలించకపోతే నీ సన్నిధానంలో నిల్చొని లెక్కపరచవలసిన వారమై ఉన్నాము తండ్రి. అయ్యా వాక్యమునకు అనుకూలముగా నీ సువార్తకు తగినట్టుగా తండ్రి ప్రభా మేము జీవించడానికి, ఫలించడానికి అయ్యా నాయన విస్తరింపచేయడానికి మీరే మాకు కృపను చూపించి దయను చూపించమని నజరేయుడు పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. I request Sumata sister to please come and share the worship message with us. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. దయచేసి అందరూ లేచి నిలిచినట్లయితే కీర్తనలు 44వ అధ్యాయము మొదటి 10 వచనాలు ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందామండి. కీర్తనలు 44వ అధ్యాయము మొదటి 10 వచనాలు. దేవా, పూర్వకాలమున మా పితరుల దినంలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమేయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. నీ వలన మా విరోధులను అణచివేయుదుము,
నీ నామమును వల్లనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. మా శత్రువుల చేతిలో నుండి మమ్మను రక్షించేవాడవు నీవే. మమ్మను ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడవు నీవే. అయితే ఇప్పుడు నీవు మమ్మను విడనాడి అవమానపరచబడి ఉన్నావు. మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు. అందరము కలిసి చదువుకుందామని ఆఖరికి వచ్చును. శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారబోయి చేయుచున్నావు. మమ్మల్ని ద్వేషించే వారు ఇష్టము వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. దయచేసి అందరం కూర్చున్నట్లు చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన పరలోక తండ్రి, ఇదిగో ప్రభా, గతించిన ఆదివారం నుంచి ఈ ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ కూడా ప్రభా సజీవుల లెక్కలో కాచి కాపాడి ప్రభా నీ సన్నిధికి వచ్చి ఇంతవరకు నైనా పాటల ద్వారా నిన్ను ఆరాధించుటకు, నిన్ను మహింపరచుటకు, నిన్ను స్తుతించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొంచున్నాను ప్రభా. ఇదిగో నైనా ఎందుకు పనికిరాని నన్ను ప్రవాహంలో పెట్టుకుని వాక్యం అందించవచ్చినందుకే నీకు వందనాలు ప్రభా. ఇదిగోనైనా నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రభా నీకు అంగీకార యోగ్యంగా ఉండటకు సహాయం ఇచ్చేయండి. నా సొంత ఆలోచన, సొంత జ్ఞానము కాదు ప్రభా, మీ పరలోక జ్ఞానం ఇచ్చి నన్ను నడిపించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధులను నడిచిన నా పరమ తండ్రి, ఆమేన్. 44వ మరి కీర్తనని పైన చెప్పిన రీతిగా కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనగా ఇది చెప్పబడింది. కోరహు అంటే మనందరికీ కోరహు ఎవరు అన్నది మనకు అందరికీ తెలుసు. మరి కీర్తన వాక్యంలో మనకు చెప్పబడుతుంది కదా, మరి మోషే నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడినప్పుడు మరి భూమి నెరవిడిచి కోరహును మృంగివేసినట్లుగా మనం చదువుకుంటాము. మరి ఆ యొక్క కోరహు కుమారులు ఈ 44వ అధ్యాయాన్ని రాసినట్టుగా పైన చెప్పబడింది. మొదటి వచనం చూసుకున్నట్లయితే, పూర్వకాలమున మా పితరుల దినముల్లో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించేది. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను వారి సంతతికి మరి వారు వివరించి వాటిని వారు గుర్తుంచుకునేలాగా ప్రతిరోజు కూడా ఇశ్రాయేలు ప్రజలు వారికి గుర్తుండిపోయేలాగా ప్రతిరోజు బోధించేవారంట. ఇది ఇశ్రాయేలు ప్రజల్లో ఉన్నటువంటి గొప్ప లక్షణంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఇతరులకు చెప్పగలిగి ఉండాలి. మనం కూడా మరి ఇశ్రాయేలు ప్రజలను దేవుడు మోషే యొక్క నాయకత్వంలో ఫరో యొక్క కఠినమైనటువంటి బానిసత్వం నుండి ఏ విధంగా విడిపించాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఇశ్రాయేల్ ప్రజలను మరి బానిసలుగా ఉన్నప్పుడు 40 సంవత్సరాలు దేవుడు వారిని విడిపించి 40 సంవత్సరాలు అరణ్యంలో వారిని నడిపించిన విధానం, వారిని కాపాడిన విధానం, వారిని ఏ విధంగా దేవుడు పోషించాడు అన్నది మొత్తం కూడా దేవుడు పితరుల ద్వారా వారు తెలియజేసుకుంటున్నారు. వారి పితరులు వాళ్ళ పిల్లలకి వారు తెలియజేస్తున్నారు. మరి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. 40 సంవత్సరాల అరణ్యంలో వారు మరి ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పులు అరిగిపోలేదంట, వారి వస్త్రాలు చినిగిపోలేదు. మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి మరి ఆరిన నేల మీద దేవుడు వారిని నడిపించి ఉన్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు, ఆకాశం నుండి మన్నాను కురిపించి ఉన్నాడు. మరి వారి జీవితంలో చేసినటువంటి కార్యాలు, గొప్ప కార్యాలు వారు చేస్తున్నారు అని చెప్పేసి వారి పితరులు వారి పిల్లలకి వారు తెలియజేస్తున్నారు. మరి ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా మనము కూడా ఇప్పటికీ మనం ఆ యొక్క దేవుడు చేసిన కార్యాలను మనం చదువుతున్నాము. మరి 2వ వచనం చూసుకున్నట్లయితే, నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపచేసేతివి. మరి దేవుని చేసినటువంటి కార్యాలను మరి వారి సంతతికి వారు తెలియజేస్తున్నప్పుడు మరి మనము కూడా మన పిల్లలకు దేవుని చేసిన కార్యాలు మనం తెలియజేయగలుగుతున్నామా? మనము తెలియజేస్తున్నప్పుడే వారికి దేవుని యొక్క గొప్ప కార్యాలు వారు తెలియజేసుకుంటారు. మరి మనము మన జీవితాల్లో అనేకమైన మేళ్లను దేవుడు చేస్తున్నప్పుడు వాటిని ఇతరులతో మనం సంభాషించినప్పుడు వినేవారికి అది విశ్వాసం కలుగుతుందంట. మరి 3వ వచనం చూసుకున్నట్లయితే,
వారు తమ ఖడ్గము చేత దేశం స్వాధీనపరచుకొనలేదు, వారు వారికి విజయం ఇవ్వలేదు, జయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు దేవుడు విజయం ఇస్తాడని చెప్పేసి విశ్వాసంతో వారు ప్రార్థన చేస్తున్నారు. మరి వారు దేవుని నుంచి దేవునిలో కట్టుబడి ఉండాలని ఆశపడుచున్నాడు. అందుకే వారు మరలా తప్పులు చేస్తున్నప్పటికీ తిరిగి మళ్ళీ దేవుని దగ్గరికి వస్తున్నారు. దేవుడు కూడా వారిని క్షమిస్తూ వారి తప్పుల్ని క్షమిస్తూ దేవుడికి వారికి సహాయం చేయాలని దేవుడు ఆశపడుచున్నాడు. మరి మనము కూడా దేవుని నుంచి దూరం అయిపోతున్నప్పుడు, మరి ఆయన పాదాల దగ్గర మనం వచ్చినప్పుడు తప్పకుండా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. ఇక్కడ 4వ వచనం నుంచి 8వ వచనం వరకు మనం చూసుకున్నట్లయితే, దేవా, నీవే నా రాజువు, యాకోబునకు పూర్ణ రక్షణ కలుగున ఆజ్ఞాపించుము. నీ వలన మా విరోధులను అణచివేయుదుము, నీ నామం వల్లనే మా మీదికి లేచి వారిని మేము త్రొక్కివేయుదుము. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు. మా శత్రువుల చేతుల నుండి మమ్మల్ని రక్షించేవాడవు నీవే, మమ్మల్ని ద్వేషించే వారిని సిగ్గుపరచేవాడవు నీవే. దీనిమెల్లా మేము దేవుని యందు అతిశయపడుచున్నాము, నీ నామమును బట్టి మేము నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము. ఇక్కడ 4వ వచనం నుంచి 8వ వచనములు చూసుకున్నట్లయితే, మరి ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో దేవుడు చేస్తున్నటువంటి గొప్ప కార్యాలు మనం చూసుకుంటాం. మన జీవితంలో కూడా దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మరి చేస్తున్నాడు. మరి ఇక్కడ 6వ వచనం చూసుకున్నట్లయితే, నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తిలను రక్షింపజాలదు అంటున్నాడు. మరి నా కీర్తనకారుడు అంటున్నాడు కదా, నా కత్తి నన్ను రక్షింపజాలదు, నా వింటిని నేను నమ్ముకోలేదు, దేవుడే నాకు సహాయుడు అని చెప్పేసి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. మరి దేవుని యొక్క గొప్పతనము మరి ఎప్పుడు మన జీవితాల్లో మనకు తెలుస్తుందంటే, మరి మన గుండె నిండా మరి దుఃఖంతో ఉన్నప్పుడు, మరి ఎంతో బాధకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, మరి ఎవరు కూడా మనకు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు, అలాంటి సమయంలో దేవుని యొక్క గొప్పతనం ఏంటన్నది మనకు అర్థమవుతుంది. మరి అప్పుడు మనం చేసేటటువంటి ప్రార్థన ఎలా ఉంటుందంటే, హృదయాంతరంగంలోంచి వచ్చేటువంటి ప్రార్థనగా అది ఉంటుందంట. అప్పుడే మనము నిజమైనటువంటి ప్రార్థన మనం చేయగలుగుతాము. మరి ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల జీవితంలో కూడా ఎంతో దుఃఖ సాగరంలో నిలిపోయినటువంటి పరిస్థితిలో వారు దేవునికి ప్రార్థన చేస్తున్నారు. మరి మనం ఎప్పుడు కూడా దేవుని నిర్లక్ష్యం చేసేవారుగా మనం ఉండకూడదు. ఎటువంటి సమయంలో అయినా సరే, మరి బాధలో ఉన్నా సుఖముగా ఉన్నా ఎప్పుడు కూడా ఒకే రకమైన ప్రార్థన మనం చేయగలిగి ఉండాలి. మరి అటువంటి ప్రార్థన మనం చేసి దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. మన జీవితంలో మరి ఇప్పుడు దేవుడు అనేకమైన మేళ్లను మనం చేస్తూనే ఉన్నాడు మన జీవితంలో. వాటిని కూడా మర్చిపోకుండా ఎప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారుగా కూడా మనం ఉండాలని దేవుడు ఆశపడుచున్నాడు. మరి ఇక్కడ 9వ వచనం చూసుకున్నట్లయితే, అయితే ఇప్పుడు నీవు మమ్మల్ని విడనాడి అవమానపరిచి ఉన్నావు, మా సేనలతో కూడా నీవు బయలుదేరక ఉన్నావు అంటున్నాడు. మరి ఇంతవరకు మరి 1వ వచనం నుంచి 8వ వచనం వరకు కూడా దేవుడు అనేకమైన మేళ్ళు చేసి ఉన్నాడు. మరి మా యుద్ధాల్లో దేవుడు మాకు విజయం ఇచ్చి ఉన్నాడని చెప్పినటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు 9వ వచనం చూసుకున్నట్లయితే మరి ఎంతో బాధపడుతూ, మరి 9వ వచనం చూసుకున్నట్లయితే చాలా వ్యతిరేకంగా మనకి ఇక్కడ కనబడుతుంది. మరి యుద్ధాలలో మాకు జయము జరగట్లేదని చెప్పేసి ఇక్కడ బాధపడుతున్నారు. విశ్వాస జీవితంలో వీరు మరి ఎంతగానో బాధపడుతున్నారు. ఇంతవరకు విజయం ఇచ్చావయ్యా, మరి మాకెంతవరకు మా యుద్ధాల్లో మాకు విజయం ఇచ్చాడు, మా శ్రమల్లో నువ్వు తోడుగున్నావు అని చెప్పేసినటువంటి ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే, 9వ వచనం చూసుకున్నట్లయితే, నీవు మాకు తోడుగా లేవని చెప్తున్నారు, మమ్మల్ని మరచి ఉన్నామని చెప్తున్నారు, మేము అవమానపరచబడి ఉన్నామని చెప్తున్నారు, యుద్ధాల్లో మేము విజయం పొందలేకపోతున్నాము అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఎంతో బాధపడుచున్నారు. కీర్తనకారుడు అంటున్నాడు కదా, దేవుడు మమ్మల్ని మరచి ఉన్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు. మరి దేవుడు తన ప్రజలను మర్చుతాడండి ఎప్పుడైనా? మరి ఒకసారి 94వ అధ్యాయము, కీర్తనలో 94వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూసుకున్నట్లయితే, యెహోవా తన ప్రజను ఎడబాయవాడు కాడు, తన స్వాస్థ్యంలో ఉన్నాడు కాదు. అవునండి, దేవుడు తన స్వాస్థ్యమును ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. తన బిడ్డలను ఎప్పుడు కూడా మరి తన స్వాస్థ్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మరి మనం కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం కదా, ఎంతో మరి మన జీవితంలో
ఓడిపోయినప్పుడు, ఓటమిని మనం చూసినప్పుడు, మరి ఎంతో అనారోగ్య పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, దేవుడు మనల్ని మరిచి ఉన్నాడా అని చెప్పేసి మనం ఎంతగానో మనం ఒకసారి కృంగిపోతూ ఉంటాం. కానీ ఆయన ప్రజలను దేవుడు ఎప్పుడు ఎడబోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు కాదు. మరి అయితే ఆ శ్రమల గుండా మనం ఎందుకు వెళ్ళవలసి వస్తుంది, మరి ఆ కష్టాల గుండా మనం ఎందుకు ప్రయాణం చేయవలసి వస్తుందంటే అదంతా దేవుని చిత్తమై ఉన్నది. దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా జరగదు. మరి అక్కడ ఇశ్రాయేలు ప్రజల జీవితాల్లో కూడా దేవుని చిత్త ప్రకారంగానే అంత జరుగుతుంది. మరి ఎన్నోసార్లు మనము కృంగిపోయినటువంటి సమయాల్లో దేవుడు మనను తన వాక్యం ద్వారా మనం లేవనెత్తుతూ ఉంటాడు. మనము ఎన్నోసార్లు దేనికి నిర్లక్ష్యం చేసేవారుగా మనం ఉంటాము. మరి ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యం చేసిన వారుగా మనం ఉండకూడదని చెప్పేసి దేవుడు ఇక్కడ ఆశపడుచున్నట్టుగా మరి కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఎందుకయ్యా మాకు విజయం ఇవ్వట్లేదు, మరి ఎందుకు మేము ఓడిపోచున్నాము, యుద్ధాల్లో మేము ఎందుకు ఓడిపోచున్నామంటే మా సేనలతో కూడా నువ్వు బయలుదేరి రావట్లేదు, మా యుద్ధాల్లో నువ్వు మా తోడుగా ఉండట్లేదు అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. మరి ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు అయితే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. ఎప్పుడు కూడా మన శ్రమల్లో, మరి మన శ్రమల గుండా వెళ్తున్నామంటే అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఆ శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకుంటూ ఉంటాము. ఆ శ్రమల ద్వారా వచ్చేటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఓర్పు. మరి ఆ ఓర్పును మనకు దేవుడు కలుగజేస్తుంటాడు. ఆ శ్రమల ద్వారా మరి ఎప్పుడు కూడా మనం ఒక పాఠాన్ని మనము నేర్చుకుంటుంటాము. మన జీవితంలోనే కనుక శ్రమలు లేకపోతే ఇతర యొక్క బాధలు మనం అర్థం చేసుకోలేము. మరి అటువంటి శ్రమలు మన జీవితంలో దేవుడు పెట్టినప్పుడే ఇతరుల బాధను మనం అర్థం చేసుకోగలుగుతాము. వాళ్ళ బాధలు ఉన్నప్పుడు మనం సహాయం చేసేటువంటి బాధ్యత మనకున్నదని దేవుడు గుర్తు చేస్తున్నాడు. మరి మన కుటుంబంలో, మన జీవితాల్లో కూడా దేవుడు ఒక్కొక్కసారి ఎన్నో కష్టాలు ఎదురవుతున్నప్పుడు వాటి నుంచి కూడా దేవుడు మనకి ఒక పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాడని మనం నేర్చుకోవాలి. అది అంతా దేవుని చిత్తం ప్రకారంగానే మన జీవితంలోకి వచ్చిందని, దేవుడు ఇవ్వకపోతే ఆ శ్రమ మన జీవితంలోకి రాదు. మరి మనము అలాంటి సమయంలో దేవుని పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మన జీవితాల్లో, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు చేయగలుగుతాడు. అదేవిధంగా 10వ వచనం చూసుకున్నట్లయితే శత్రువుల ఎదుట నిలవకుండా మమ్మను వెనుకకు పారబోయి చేయుచున్నావు, మమ్మల్ని ద్వేషించి వారు ఇష్టం వచ్చినట్లు మమ్మల్ని దోచుకొనిచున్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఎంతో నిస్సహాయ స్థితిలో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఓడిపోయామని చెప్పేసి చేతులు ఎత్తినప్పుడు దేవుడు మరలా విజయం ఇస్తానికి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు వారి జీవితంలో. మరి మనం కూడా మరి ఓటమిని ఎదుర్కొన్నప్పుడు కూడా మన జీవితంలో కూడా అట్లాంటి పరిస్థితి మనం ఎదురు చూస్తుంటాము. ఎందుకు ఈ యొక్క శ్రమ గుండా మనం వెళ్తున్నామంటే మరి దేవుడు నిజంగా అనేకమైనటువంటి పాఠాలు మనకు నేర్పిస్తూ ఉంటాడని ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. మరి శత్రువులు ఎదుట వారు నిలవలేకపోతున్నారని చెప్తున్నారు. అంటే శత్రువులు వారిని ఎంతగానో కృంగతీస్తూ ఉన్నారు. మరి మన జీవితంలో అనేకమైనటువంటి మాటలు, నిందలు మన పరిశుద్ధ జీవితంలో, విశ్వాసం జీవితంలో మనం ఉన్నప్పటికీ కూడా ఒక్కోసారి అనేకమైనటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పుడు మరి కొందరు అనేకమైన మాటల ద్వారా మనల్ని బాధ పెడుతూ ఉంటారు. మనం బాగానే ఉన్నాం కదా, మంచిగానే ఉన్నాం కదా, విశ్వాస జీవితం బాగానే ఉన్నాం కదా, ఎవరిని ఏమీ అంటలేదు కదా, ఎందుకు మనకి నిందలు, ఎందుకు మనలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఒక్కొక్కసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. కానీ అది అన్నీ కూడా మరి దేవుడు మన జీవితంలో ఒక పాఠాన్ని నేర్పిస్తానికి ఇస్తున్నాడని చెప్పేసి మనం అనుకోవాలి. ప్రతిదీ కూడా ఇది కూడా మనం అనుకున్నది జరగదండి, దేవుని చిత్తమే మన జీవితంలో జరుగుతూ ఉంటుంది. మరి అనేక సార్లు మన కుటుంబంలో కూడా ఎన్నో శ్రమలు మనం అనుభవిస్తూ ఉంటాము. అప్పుడు కూడా ఇదే విధమైన బాధ, వేదన మనకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా దేవునికి మనం దూరంగా ఉండకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు. ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండి మనం ప్రార్థన చేసి మన తప్పులను ఎప్పటికప్పుడు మనం సరి చేసుకుంటూ ఆయన పాదాల దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు తప్పకుండా మనకి విజయం అనుగ్రహిస్తాడు. మనం దేవుడికి అప్పగించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాను కానీ సిద్ధంగా ఉన్నాడని చెప్పుచున్నాడు. ఈ వాక్యం ద్వారా దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తున్నాడని నమ్ముచున్నాను. మరి
ప్రతి విషయం అందు కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారు ఉండాలి. ఎప్పుడు కూడా మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్ళు మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో, మన జీవితంలో అనేకమైనటువంటి మేళ్ళు మనం చేస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటినీ కూడా దేవుని దగ్గర మనము ఒప్పుకొని దేవునికి ప్రార్థన చేసి దేవుడు చేసిన మేళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదండి. మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం వాటిని గుర్తు చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించేవారుగా మనం ఉండాలని మరి దేవుడు ఆశపడుచున్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు మరి దేవునికి దూరమైపోయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఎందుకు వారు మరి విజయము దేవుడు వారి జీవితంలో ఎందుకు ఇవ్వలేదు? ఎందుకు వారు శ్రమల గుండా వాళ్ళు వెళ్ళుచున్నారు అంటే వారు దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవునికి ఇష్టమైన జీవితం వారు జీవించలేదు. లోకానుసారమైన జీవితం గుండా వాళ్ళు వెళుతున్నారు. మరి విగ్రహారాధన వైపు వారు మనసు పెడుచున్నారు. అందుకే దేవునికి కోపం రగులుకున్నది. దేవుడు చూస్తూ మరి ఎంతగానో బాధపడ్డాడు. నా బిడ్డలు నన్ను ఆరాధించకుండా మరి విగ్రహారాధన వైపు వాళ్ళు వెళుతున్నారని చెప్పేసి దేవుని కోపం అక్కడ రగులుకున్నది. అందుకే వారు యుద్ధాల్లో దేవుడు ఓడిపోయేలాగా చేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా వారిని చెరలోనికి వారిని పంపించున్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో వారు ఎంతగానో దేవునికి దుఃఖముతో వారు ప్రార్థన చేస్తున్నారు. మరి దేవుడు కూడా వాళ్ళకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ వారు అవిధేయులుగా ఉన్నారు. దేవుడు మరి తప్పును తెలుసుకుని తిరిగి నా ప్రజలు నా దగ్గరికి రావాలని దేవుడు కోరుకొనిచున్నాడు. మనం కూడా మన జీవితంలో మన తప్పులు తెలుసుకుని మరి మనం కూడా దేవుని దగ్గరికి వెళ్ళి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనం కూడా మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడని ఈ యొక్క వాక్యం ద్వారా నేను తెలుసుకున్నాను అండి. దేవుడి యొక్క వాక్యమును దేవుడు దీవించినగాక. చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధులైన పరలోక తండ్రి, ఇదిగో ప్రభా, ఇంతవరకు నేను నీ వాక్యం వివరించటకు నాకు ఇచ్చిన శక్తిగా నీకు వందనాలు ప్రభా. నీ వాక్యాన్ని ఏమన్నా తప్పుగా నేను అర్థం చేసుకుంటే దయతో నన్ను క్షమించమని ప్రార్థన చేయించున్నాను ప్రభా. ఇదిగో ఆయన ఆరాధన ఇంతవరకు కూడా ప్రభా మీరు నడిపించున్నారు, నీకు వందనాలు. ఇక ముందు కూడా ప్రభా మీరు మా మధ్యలో ఉండి మీరు నడిపించమని ప్రార్థన చేయించున్నానయ్యా. ముఖ్యంగా ప్రభా నీ దాసులు ప్రభా నీ వాక్యం అందించుండక ప్రభా నీ ఆత్మతో అభిషేకించి మాకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారాన్ని మీరు అందించమని ఈ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకుంటారని యేసు పరిశుద్ధ నడిచిన నా పరమ తండ్రి, ఆమేన్. కొన్ని స్పెషల్ అనౌన్స్మెంట్స్ అండి. ఓకే, సో దిస్ ఇస్ July 30th Tuesday 7 PM పాస్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు సర్వీస్ ఉంటుంది. 7 PM July 30th. August 10th Saturday మనకి 2 సర్వీసెస్ ఉంటాయండి. 10 to 12 PM and 2 PM to 4 PM. అండ్ పాస్టర్ గారు రాజశేఖర్ గారు వస్తున్నారు. August 16 Friday 7 PM we will have Bishop Samuri Fini garu. That is on August 16 Friday 7 PM. Srinivas brother ఇంట్లో కాటేజ్ ప్రేయర్ జరుగుతుంది. దట్ ఈస్ ఆన్ 29th Monday. So that is 29 Monday కాటేజ్ ప్రేయర్ శ్రీనివాస్ బ్రదర్ హౌస్ 7 PM. అది కూడా పాస్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు లీడ్ చేస్తారు. సో ప్లీజ్ ట్రై టు అటెండ్ విత్ ఆల్ ద ఫ్యామిలీ. బ్రదర్ Shyam brother and family has joined us today with us. We invite you all, and thank you so much uncle and auntie for joining with us in the prayer today. Shall we all clap hands and welcome them? For uncle and auntie also we have I don't know your name, sister. Are you visiting us for the first time? Okay, your name please? Deepika. Welcome Deepika sister. Thank you so much for coming, joining with us. So as you know, the Sunday services, we have regular English service at 9 AM and then the Telugu service at 11 AM every Sunday. First Sunday of the month, we have SCC service, Holy Communion. So those who wants to take Holy Communion, feel free to join on every first Sunday of the month at 9:30 AM.
Sunday school, we have Sunday school for the kids, Indian fellowship, we have at 9:30 a.m. and then the youth Sunday school at 10:45 a.m. We have Bible study, as you know, every Wednesday. This is online. So prati Wednesday మనం online Bible study చేసుకుంటున్నాము at 7 p.m. So please feel free to join. If you are not part of the group, please ask anyone. They will add you in the group wherein the Zoom link will be shared, so that all of us can join and discuss and learn from the Word of God. Thursday we have Women Fellowship. That is after Wednesday, every Thursday at 7 p.m. So all the women usually join. If you are not joining, please feel free to join. Monthly services, we have first Friday of the month, 8 p.m. We call it half night service. So 8 p.m. every first Friday of the month, we all gather together. What we do, we pray for ourselves, we pray for others, we pray for the fellowship, country, everyone. So please do join on the first Friday. And the third Friday, we usually call it as a potluck Friday. So everybody comes together as a fellowship. We sit, we listen to the word, and also have dinner together. So that's on the third Friday. Offering box is just outside as you మీరు బయటకు వెళ్ళగానే డోర్ తర్వాత. So if you're looking for offering box inside, it's not here. It's as soon as you go outside of the door. Daily prayer, please send requests to Prajit's family. They are leading the daily prayer for this week and the next week. If you have any request, they are the one who are leading the daily prayer now. Thank you so much. All of these are the announcements. If you have any question, please reach out to any brother in the church. We will be happy to explain things. Come on, let us stand in the presence of God. Maranatha, Yesunatha, Vigame Ravaya. Maranatha, Yesunatha, Vigame Ravaya. నిందలెన్ని వచ్చినను బాధలే నాకుండినను, నిందలెన్ని వచ్చినను బాధలే నాకుండినను, నీ వైపే చూస్తున్నా, నీ కొరకే వేచియున్నా, నీ వైపే చూస్తున్నా, నీ కొరకే వేచియున్నా. మారానాథా, యేసునాథా, వేగమే రావయ్యా. మారానాథా, యేసునాథా, వేగమే రావయ్యా.
మాయైన లోకమయ్యా మహిమయే కోరునయ్యా, మాయైన లోకమయ్యా మహిమయే కోరునయ్యా. మహోన్నతుడా నీ కొరకై మందమేము వేచియున్నా, మహోన్నతుడా నీ కొరకై మందమేము వేచియున్నా. మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. వేగమే 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 రావయ్యా. వేగమే రావయ్యా. మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి చుట్టకై ప్రతిఫలం నా వశములో ఉంది. వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి చుట్టకై, వాని వాని క్రియ చెప్పున ప్రతి వానికి చుట్టకై ప్రతిఫలం తెచ్చువాడా వేగమే రావయ్యా. ప్రతిఫలం తెచ్చువాడా వేగమే రావయ్యా. మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. చెప్దామా కలిసి? మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. వేగమే 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 రావయ్యా. యేసునాథా వేగమే రావయ్యా. యేసునాథా వేగమే రావయ్యా. మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. రెండు చేతులెత్తి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం నెరవేరునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తమే నెరవేరునుగాక. స్తుతియు ఘనతయు మహిమయు ప్రభావము పదవి అధికారము స్తోత్రము బలము ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకే ఎల్లప్పుడూ చేరును గాక. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో కూర్చోనండి. అది త్వరలో నానై ఉన్నా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున మీలో ప్రతి ఒక్కరికి హృదయపూర్వ వందనములు తెలియజేస్తున్నాము. మరి ఒకసారి కూడా సర్వకృపాలు అయిన దేవుని స్తుతించుటకు, దైవిగా సత్యములను గ్రహించినట్లుగా దేవుడు మనకు మరి ఒక అవకాశం కూడా ఈ భూమిలో దయచేశారు. ఆయన నామముకు మహిమ కలుగునగాక. హల్లెలూయా. లోకములో జరుగుతున్న కార్యక్రమములన్నీ చూస్తే మాయను మాత్రం కోరుతున్న లోకం మహిమ ఏమిటని తెలియకుండా పోయిన ఈ లోకం
పోగా మాకు దేవుడు కాదు, మాకు సాతాన్ కావాలి అని పరస్యముగా చెప్పుతున్న ఒక లెవెల్లోనికి లోకం మారి ఉన్నది. అందుకు మంచి ఒక ఉదాహరణమే ఈ మధ్యలో జరిగిన ఫ్రాన్స్లో జరిగిన ఒలింపిక్స్ ఒక ఇనాగ్రల్ ప్రోగ్రామ్. అండ్ నా పిల్లలు ఆ విషయమై నాతో మాట్లాడుతున్నప్పుడు నేను ఇలా చెప్పాను, మైకలాంజలో చేసినటువంటి ఏదో ఒక పిక్చర్ దాన్ని బేస్ చేసుకొని ఇలాగనే ఉండను లాస్ట్ సఫర్ అని అనేకులు అనుకున్నారు. ఇప్పుడు కొందరు వేరొక రీతిలో అది ఎనాక్ట్ చేస్తున్నారు. ఇట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ క్రిస్టియానిటీ. కారణం, సింహం ఎవరని సింహంకు తెలుసు. ఎన్ని కుక్కలు అరిచినను సింహం సింహం కాకుండా పోదు. స్తోత్రం. ఆమేన్. సింహం ఎవరని సింహంకు తెలుసు. ఎన్ని కుక్కలు అరిచినను సింహం సింహం కాకుండా పోదు. స్తోత్రం. హల్లెలూయా. సో మనం ఎవరమని మనం గ్రహించుకొని ఉంటే చాలు. క్రీస్తులో మనం ఎవరమై ఉన్నాం. యేసు మనలను ఎందుకొరకు పిలిచారు? క్రీస్తులో మనం కలిగి ఉన్న ఆ శ్రేష్టమైన, ఆ ఉన్నతమైన స్థాయి, ఆ స్థానం ఏమిటి అని మనం గ్రహించుకొని ఉంటే ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని పౌలు ఎందుకు చెప్పానో మనకు అర్థమవుతుంది. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని లేకుండా చేయుటకు, అట్టివారు భూమి మీద ఉండకూడదు అని ప్రయత్నం చేసిన కాలముండను. ఎందుకు? యెహోవా దేవుని ఆరాధించిన యూదులు ఈ భూమి మీద కనిపించకూడదని ఎప్పటి నుండియో ప్రయత్నం జరుగుతుండను కదా. ఇండియా నుండి ఎథియోపియా వరకు ఉన్న 127 దేశములు అహష్వేరోషు రాజు రాజ్యం వెళుతున్న ఆ కాలములో యూదులైన వారు ఈ దేశములు ఎక్కడనూ కనిపించకూడదని, ఎక్కడైనా యూదులు ఒకరు ఉంటే ఆ యూదులందరినీ హతం చేయాలని ఆ 127 దేశములో రెండో వాడుగా వచ్చిన హామాన్ ప్రయత్నం చేసినను అదని ఒక ప్రయత్న ఫలముగా యూదులందరూ ఇక లొంగిపోతారు లేదా నాశనం అయిపోతారు. పేర్షియన్ ఏలుబడి మాత్రమే ఈ 127 దేశములో ఉండునని హామాన్ అనుకున్నాడు. కానీ చరిత్రమును మార్చటానికి గేట్ దగ్గర నిలబడిన ఒక్క మొర్దెఖాయి, రాజభవనం లోపల ఉండిన ఒక్క ఎస్తేర్, ఈ ఇద్దరు వ్యక్తులు కలిసి దేవుని సన్నిధిలో నిలబడినందున 127 దేశములో యూదులకు వ్యతిరేకంగా ఉన్న చట్టమును మార్చి రాయటానికి సాధ్యమైంది. అంటే యూదులను చంపటం కాదు, యూదుల భయమును బట్టి అనేకులు ఆ కాలములో యూదులై మారిరి అనియే ఆ ఎస్తేర్ గ్రంథం ముగిస్తున్నప్పుడు అధ్యాయములో రాయబడి ఉన్నది. అర్థం, లేకుండా చేయాలి, వీళ్ళు ఉండకూడదు, జీవము గల దేవుని ఆరాధిస్తున్న వారు ఈ భూమిలో ఉండకూడదని ప్రయత్నం ఎప్పటి నుండి జరుగుతూ ఉండదు. చరిత్రలో మనం చూస్తే ఈడిస్ అని ఒక దైవజనుడు, అతని కుమార్తె మెర్సియా, వారిని తీసుకొని పోయి చెరలో బంధించి ఉంచగా
ఒక్కరొక్కరుగా దేవుని పిల్లలను, ప్రభు అయిన యేసుని ఆరాధించిన వారిని అడవి జంతువులను తీసుకొని వచ్చి కేజీ లోపల కొన్ని రోజుల వరకు ఆహారం ఇవ్వకుండా పెట్టి ఆకలితో ఉన్న ఆ జంతువు యొద్దకి క్రైస్తవులను, పేరుకు క్రైస్తవులైన వారిని కాదండి, నిజమైన క్రైస్తవులను తీసుకొని పోయి పడవేస్తున్నప్పుడు ఎవరైనా ఈ విశ్వాసమును విడిచిపెడితే మేము కాపాడుతామని అందరూ చెప్పుచుంటే అందరూ మరణం వరించారు. ఈ భూమిలో లోకానుసారంగా జీవించుట కంటే ప్రాణప్రియుని కొరకు ప్రాణం విడిచుటయే శ్రేష్టమని ఎరిగి వారు వెళ్ళను. ఈ కాలంలోనే మెర్సియా అనే 18 వయసు మాత్రం ఉన్న ఒక సౌందర్యవతి అయిన యువతి, ఆమె యొక్క తండ్రి గారు ఈడిస్, వారితో ఇలా చెప్పారు, మీరు బ్రతకవచ్చును, మీ కుమార్తె బ్రతకవచ్చును, యేసుని విడిచిపెట్టండి, యేసుని విడిచిపెడితే మీరు బ్రతుకుతారు. అలా చెప్తున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న వీరందరిని చంపుటకు అన్నిటి మీద నియంత్రణ ఉన్నటువంటి ఒక సైన్యాధిపతి వచ్చి, ఒక సోల్జర్, ఒక కమాండర్ వచ్చి మెర్సియాతో చెప్పారంట, ఇఫ్ యూ కెన్ డినై జీసస్ ఐ విల్ యాక్సెప్ట్ యూ టు బీ మై వైఫ్. యు ఆర్ సో బ్యూటిఫుల్, ఐ డోంట్ వాంట్ యూ టు డై. నీవెందుకు చనిపోవాలి? నీవు మంచి సౌందర్యవతి అయినటువంటి వ్యక్తి కదా, నీకు కేవలం 18 ఏళ్ళే ఉన్నది, ఇంకెంతో కాలం నీ బ్రతకవలసి ఉన్నది. నా భార్య పదవి నేను నీకు ఇస్తాను, నీ చనిపోనక్కర్లేదు అన్నారంట. స్తోత్రం. ఒక బేర్ను తీసుకుని వచ్చి, ఒక ఎలుగుబంటిని ఆకలితో ఒక కేజీలో ఉంచిన తర్వాత 6-7 రోజులు అది ఆకలితో ఉండి అప్పటికే అది అలా గర్జిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉండను. అది చూపించి చెప్పిందంట, ఈ ఎలుగుబంటికి నిన్ను ఆహారంగా పెట్టబోతున్నాను మెర్సియా, కానీ నీవు యేసు వద్దు అని మాత్రం చెప్తే చాలు, ఇక నీకు భయం లేదు, నీ తండ్రి గారు భయపడనక్కర్లేదు, నీకు నేను నా భార్య పదవి ఇస్తాను, ఇక మీరు స్వతంత్రంతో ఈ దేశంలో ఉండవచ్చు అని ఆ సైన్యాధిపతి చెప్తే మెర్సియా చెప్పిన మాట ఇదియే, మీ భార్యగా నేను ఉండుట కంటే ప్రాణప్రియుడైన యేసయ్యకి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండున్న పవిత్రాలైన కన్యగనుగా ఆయనతో చేరుటయే నాకు కావలసి ఉన్నది అని ఆమె చెప్పుతూ ఆ ఎలుగుబండి ఉన్నటువంటి ఆ కేజ్ తానే ఓపెన్ చేసి లోపలికి నడిచి వెళ్ళిందంట. ఆమె అలా లోపలికి నడిచి వెళ్తుంటే ఆకలితో ఉన్నటువంటి ఆ జంతువు ఈమెను చీల్చివేసి ఆమెను తింటున్నది అందరూ చూస్తూ ఉండను. అలా అందరూ చూస్తున్నటువంటి సమయం ఈడిస్ అనే తండ్రి అక్కడ ఉండి ఆత్మచేత నింపబడ్డారు. తన కుమార్తెలో ఉన్న విశ్వాసం చూసి, ఈ మట్టి శరీరం ఇలాగును జంతువులు చీల్చివేస్తున్నది కాదు విషయం, మహిమలో చేర్చబడుతున్న ఆ నిశ్చేద తన కుమార్తెలో చూసిన ఆ తండ్రి ఆత్మలో నింపబడి దేవుని మహిమపరుస్తా ఉండను. ఎట్టి విశ్వాసం, ఎట్టి నిశ్చేద, ఎట్టి నిరీక్షణ నా కుమార్తెకి ఇచ్చారు ప్రభువా అని దేవుని మహిమపరుస్తున్న సమయం చెరపట్టబడినటువంటి భక్తులందరి మీదకి పరిశుద్ధాత్మ అభిషేకం దిగి వచ్చింది అంట. ఈ సమయం ఆ సైన్యాధిపతి ఇదన్నీ చూస్తూ
మోకాళ్ళు నీ ఏడుస్తూ అతడు గట్టిగా చెప్పారు, వీరందరూ మరణ భయం లేకుండా సేవిస్తున్న ఈ యేసుని కొరకు ఇక నేను బ్రతకబోతున్నాను అన్నారంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలో ఉన్న తీర్మానం, మనలో ఉన్న నిశ్చయత, మనలో ఉన్న విశ్వాసం, మనలో ఉన్న నిరీక్షణ అనేకులు యేసు కావాలి అని చెప్తున్న లెవెల్లోనికి ఆ కాలములో ఎలా తీసుకొని వచ్చానో అలాగను ఇప్పుడు కూడా కార్యం జరుగుతుంది. కానీ ఎవరు ఏం చేసినా నాకేంటి, నాలో ఉన్న విశ్వాసం అది దేవునికి తెలుసు కదా, నేను పరస్యంగా అది ప్రకటింపకపోయినను అదేం పర్వాలేదు, అది లోపల ఉంది కదా, దేవునికి తెలుసు కదా అని ఏదో తెలుసుకున్న సత్యమును దాచిపెట్టుకుని ఉండువారమై మనముంటే కాలం ఎక్కువ చెల్లదు, వచ్చుచున్నవాడు వస్తున్నాడు. ఆ వాక్యములో ఇలా ఉన్నది, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతివానికి చుట్టకై ప్రతిఫలం నా చేతిలో ఉన్నది. ఈ భూమిలో మనం చేస్తున్న కార్యములన్నిటికీ ఈ భూమిలో మనకు ప్రతిఫలం దొరుకుతున్నది. కానీ నిత్య రాజ్యములో కూడా ప్రతిఫలం దొరుకుతున్న ఒకే ఒక పని మాత్రమే ఉన్నది, అది నిత్య రాజ్యం కొరకు మనం పని చెయ్యుట అనున్నది. నిత్య రాజ్యము కొరకు పని చేయుట అని చెప్పేటప్పుడు మనకు దొరుకుతున్న ప్రతి అవకాశము, ప్రతి రోజు దేవుని రాజ్యము కొరకు ఏదో ఒకటి చెయ్యుట మనకు సాధ్యం అవ్వాలి. ప్రార్థించటం సాధ్యం, ప్రవర్తించుట సాధ్యం, కొందరిని ప్రోత్సాహపరచుట సాధ్యం, కొందరికి తోడుగా నిలబడటం సాధ్యం, విజ్ఞాపన చేయటం సాధ్యం. ఈ రీతిలో దేవుని రాజ్యము కొరకు మనం నిలబడవలసి ఉన్నది. కాలం ఇక ఎక్కువ చెల్లదు, యేసు త్వరగా వస్తున్నారు. ఈ నిరీక్షణ లోపల ఉన్నటప్పుడు ఆయన రాకడ కొరకని ఎదురుచూపు అలా పెరిగి 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 వస్తూ ఉన్నది. ఎంతగా వ్యతిరేకత వచ్చినను అది తగ్గిపోదు. ఎంతగా తోడుగా ఉన్నామని అనుకున్న వారు విడిచిపోయినను ఆ నిరీక్షణ మాత్రం మన నుండి పోవదు. కారణం, మనం ఎదురు చూస్తున్నది లోకపరమైన ఏ విషయము కాదు. మనం ఎదురు చూస్తున్నది ఇగను మనకు దొరకలేదు. ఏదైతే మనం ఎదురు చూస్తున్నామో అది మనకు దొరికి ఉంటే మనం దానితో తృప్తి నొందిన వారమై మారుతుంటాం. ఈ లోకపరమైన ఒక విషయం కొరకే యేసయ్యను వెంబడించే వారం అయితే మనం వాటిలో తృప్తి నొంది ఇక నెక్స్ట్ భూ సంబంధమైన వేరొక విషయం కొరకు ఎదురు చూస్తుంటాం. అందుకే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మనం మనుషులందరికంటే దౌర్భాగ్యులమని పరిశుద్ధ బైబిల్లో కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ అధ్యాయం 19వ వచనములో లిఖితమై ఉన్నది. అది ఇలాగనే ఈ జీవితకాలం మట్టుకే క్రీస్తు యేసునందు నిరీక్షించు వారమైన ఎడల మన మనుషులందరికంటే దౌర్భాగ్యులు. So it is not for this life. If we have hope only for this life, we are more miserable than all other men in the world. ఈ జీవితం కొరకు కాదు, మారుగా ఇక ఒక జీవితం ఉంది, నిత్య జీవం అని ఒకటి ఉన్నది. స్తోత్రం. నేను ఊరగానే అనుకున్నాను అందరూ ఆమేన్ చెప్తారని, పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఒక నిత్య జీవం అన్నది ఉంది. హల్లెలూయా. ఆమేన్. కొందరు ముఖభావం చూసి అదేం లేనట్టు ఉంది. మీరు ఎలా అనుకున్నానో సరే ఉంది, నిత్య జీవం అన్నది ఉన్నది. దేవునికి స్తోత్రం. ఆ నిత్య జీవం నాకు కావాలి. ఆ నిత్యమైనటువంటిది, తాత్కాలికమైనది నాకు వద్దు ప్రభువా. తాత్కాలికమైన నేను దొరికి అగ్ని నరకములోనికి వెళ్ళుట కంటే ఇక్కడ కొంచెం కష్టమైనను, కొంచెం నిందలైనను, కొంచెం బాధలైనను పర్వాలేదు, నేను మహిమలో చేరాలి. హల్లెలూయా. అందుకే ఆ పాటలో ఆ చరణమును ఆడి చేశాను. హల్లెలూయా. మాయైన లోకమయా మహిమయే కోరునయ్యా, మాయైన లోకమయా మహిమయే కోరునయ్యా, మహోన్నతుడా నీ కొరకై
ఈ మందమేము వేచియున్నా మహోన్నతుడా నీ కొరకై మందగా వేచియున్నా మారానాథా యేసునాథా వేగమే రావయ్యా మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. ఈ ఎదురు చూపు మన నుండి పోకూడదు. యేసయ్య రావాలి. యేసయ్య రావాలి. యేసయ్య వచ్చే వరకు దేనితోనూ తృప్తి పొందకూడదు. వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అది ఏదైనాను, ఏ ఉద్యోగం వచ్చినను, ఏ సౌకర్యములు ఉండినను, ఎట్టి వాహనములు దొరికినను, సంపద ఎంత పెరిగినను తృప్తి లేదు. యేసు రావాలి. లేదా ఇంకొక వైపున కష్టమేనైనను, నిందలేనైనను, అవమానములేనైనను పర్వాలేదు, పొందబోవు మహిమతో పోల్చుకుంటే ఇదేదియో ఎన్నదగినవి కావు. ఇది ఏనండి క్రైస్తవ జీవితం. ఇది కాకపోతే అది క్రైస్తవ జీవితం కాదు. క్రీస్తును కలిగి ఉన్న జీవితముకున్న ప్రత్యేకత, we all are thriving and working together only for one thing, for king's return. రాజువై రాజ్యమేలుటకు తిరిగి వస్తున్న ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం స్థాపింపబడాలి. అందుకొరకు ప్రయత్నిస్తూనే ఉంటాం, ప్రవర్తిస్తూనే ఉంటాం, కనిపెట్టుకుని ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో నేను అది ఈరోజు జరిగిన పగల సెషన్లో ఇక్కడ చెప్పడం జరిగింది. కేరళ రాష్ట్రంలో ఒక వ్యక్తి కనిపించకుండా పోయారు. ఎలా కనిపించకుండా పోయారంటే, అతడు కర్ణాటక బోర్డర్లో ఒక లోరీ, దానిలో వుడ్ లాగ్స్ అని పట్టుకుని, ఒక ట్రాలీ, చాలా పెద్ద లోరీ, అది డ్రైవ్ చేసుకుని వెళ్ళి ఒక కొండ ప్రాంతంలో బండి ఆపి ఉండగా తనతో పాటు ఉన్నవారు కొందరు దాటి వెళ్ళారు. తను కొంచెం లేట్ అయింది. అలా ఆ బండి మూవ్ చేయబోతున్నప్పటికే పక్కన ఉన్న కొండ, ఒకవైపు కొండ ఉన్నది, ఒకవైపు నది ఉన్నది, గంగా నది. ఇటువైపు నుండి మొత్తం ఆ కొండ కదిలిపోయి ల్యాండ్ స్లైడ్ అయి మొత్తం వచ్చి రోడ్డు, వాహనం అన్నీ తీసుకొని ఆ నదిలోనికి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోయినందున ఆ వ్యక్తి పేరు అర్జున్, ఒక లోరీ డ్రైవర్. ఈ లోరీ డ్రైవర్ని కనిపెట్టాలని, అతను ఎక్కడ ఉన్నారని వెదగటం మొదలైంది. ఆ వ్యక్తిని వెదగుతున్నటువంటి క్రమంలో కేరళ రాష్ట్రం నుండి అతడు ఉండిన పంచాయత్ ప్రెసిడెంట్, ఆ ప్రాంతంకు చెందిన ఎమ్మెల్యే, ఎంపీ, ఇలా ఒక్కొక్కరుగా కర్ణాటక గవర్నమెంట్కి కాల్ చేయటం మొదలైంది. కొందరు అక్కడికి వెళ్ళటం మొదలైంది. అర్జున్ను కనిపెట్టాలి. ముఖ్యమంత్రి ఆఫీస్ నుండి కాల్ వచ్చింది. ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ కాల్ చేసి కర్ణాటకలో ఉన్నటువంటి మంత్రితో మాట్లాడారు. ఆర్ యూ స్టిల్ సర్చింగ్ ఫర్ అర్జున్? కనిపెట్టారా? కనిపెడుతున్నారా? ముఖ్యమంత్రియే కాల్ చేసి అడిగేటప్పటికి అందరిలో ఒక డౌట్ అంట, హూ ఇస్ దిస్ అర్జున్? ఇతను ఇంత గొప్ప వ్యక్తి అయినా ఇతని కొరకు ఇంతగా ఎందుకు వెదగుతున్నారు? ఇతడు ఎవరు? అప్పుడు వాళ్ళు జవాబిచ్చిన తెలుసా? హీజ్ అ మలయాళీ అన్నారంట. అంటే కేరళ రాష్ట్రముకు చెందిన ఒక మలయాళీ, అతడు నష్టమైపోవటానికి వీల్లేదు, కనిపెట్టే తీరాలి. నేటికి 12 రోజైంది, వెదగుతున్నారు. అతను ఎక్కడ ఉన్నారు తెలియదు, ఆ లోరీ ఏమైపోయింది తెలియదు. అన్ని రీతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మట్టి లోపల ఎక్కడైనా ఉన్నారా, లేదా ఆ నదిలోనికి వెళ్ళిపోయిందా? అన్ని రీతిలో ఉన్నటువంటి గవర్నమెంట్ తలం నుండి, సెంట్రల్ గవర్నమెంట్ నుండి అందరూ వచ్చి, మిలిటరీ వచ్చి, స్కూబా డైవర్స్ వచ్చి అందరూ కలిసి అక్కడ వెదగుతున్నారు. ఎందుకొరకంటే ఆ ఒక్క వ్యక్తి కావాలి, అతన్ని దొరగాలి అని. అప్పుడు చెప్పిన విషయం ఇది. ఆ గవర్నమెంట్ చెప్తున్న మాట, వీ కెనాట్ లీవ్ హిమ్. అతను ఒక మలయాళీ, మా రాష్ట్రంకు చెందినవాడు.
నేను ఇది వింటున్నప్పుడు నాలో ఒక ఆలోచన వచ్చింది. పరలోకం ఇలాగనే మనల్ని గురించి చెప్తున్న మాట. అతడొక మానవుడు, ఆ మనిషి కొరకు నేను రక్తమును కార్చాను, నష్టమైపోవటానికి వీల్లేదు. అతడు ఈ పరలోక రాజ్యం చేరవలసి ఉన్నది. ఎక్కడ అతడు ఆగిపోయి ఉండినను, ఎక్కడ సాతాను ఆపివేసి ఉండినను అతనికి విడుదల కావాలి, అతడు చేర్చబడాలి. మనకొక నిశ్చయత కూడా ఉన్నది. ఒకవేళ కాలక్రమములో మరణం మనల్ని కొనిపోయినను, ఈ లోకములో ఈ భూమిలో ఉన్న మట్టిలో మనల్ని పాతి పెట్టినను, కాలములు ఎంత వెళ్ళిపోయినను ఒక్కరోజు మన ప్రాణప్రియుడు మేఘాల మీద వచ్చి ఇక్కడికి ఎక్కి రమ్ము అని చెప్పి పిలుస్తున్నటువంటి ఆ క్షణం, ఆమేన్, మట్టిలో పాతి పెట్టబడినటువంటి వారు మహిమ శరీరం ధరించుకొని ఇక్కడి నుంచి ఎత్తబడతారు. నిత్య రాజ్యం చేరటానికి వారు అక్కడ ప్రయాణం మొదలు పెడతారు. నిశ్చేద ఉన్నవారు నన్ను వింటుంటే గట్టిగా చప్పట్లు కొట్టి ఆ దేవుని మహిమపరచండి. యేసు లార్డ్, మేము ఎదురు చూస్తున్నాం ఆ కడబూర కొరకు, ప్రాణప్రియుని పిలుపు కొరకు మేము ఎదురు చూస్తున్నామని ఉన్నవారు, కమాన్ పీపుల్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ గివ్ ఎ క్లాప్ ఆఫరింగ్ అంటు ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. నిశ్చయత ఉన్నవారు, నిరీక్షణ ఉన్నవారు ఆమెను స్పందిస్తారు. ఎలా స్పందిస్తారంటే, అవును మేము దాని కొరకే వేచి ఉన్నాం. స్తోత్రం. చప్పట్లు కొట్టమని చెప్పినది జార్జ్ గారి ప్రసంగంకేం కాదు. స్తోత్రం, స్తోత్రం. మీరెవరు చప్పట్లు కొట్టకపోయిన ప్రసంగం అదే రీతిలో వస్తూ ఉండదు. దేవుని యందు నిరీక్షణ ఉంటే ఈ మాటలను స్థిరపరచుటయే చప్పట్లు కొట్టుట. తోడా తోకా అని హెబ్రీ పదముకు అర్థం. స్తోత్రం. అది మనం చేస్తున్నప్పుడు నేను ఎందుకు చప్పట్లు కొట్టాలి? గాడ్ విల్ మేక్ యూ డూ వన్ డే. ప్రతి మోకాలు వంగి, ప్రతి నాలుక ఒక్కరోజు పలకును యేసే ప్రభు అని. హల్లెలూయా. ఇప్పుడు స్తుతించకుండా ఉన్న నోరులన్నీ ఆనాడు దేవుని స్తుతిస్తున్నటువంటి ఒక సమయం ఉండదు. స్తోత్రం. యేసు వస్తారు, ఖచ్చితముగా వస్తారు, నిశ్చయమే వస్తారు. ఎందుకొరకు? రాజ్యం ఏలుటకు, రాజ్యం చేయుటకు. అండ్ ద క్వశ్చన్ ఈస్ దేర్, వాట్ విల్ బి యువర్ పార్ట్? మనం ప్రతిఫలం పొందుతామా? మనం ఎలా ఉంటాం? ఈ భూమిలో మనకు దేవుడు వ్యత్యస్తమైన డ్యూటీస్ ఇచ్చారు. బట్ ఈ డ్యూటీస్ అన్నీ కలిసి ఆయన రాజ్యం కొరకై ఉండాలి. యువర్ పర్సనల్ లైఫ్ కెన్ బి ఎ విట్నెస్. నీవున్న స్థలములో నీవు సాక్షిగా ఉండుట సాధ్యం. నీ జీవితమును చూసి ఇతరులు స్టడీ చేయాలి. ఇతనిలో ఉన్న ప్రార్థన, ఇతనిలో ఉన్న పరిశుద్ధత, ఇతని నోటను చూస్తున్న మాటలు, ఇతని చూపు అన్నీ వేరుగానే ఉన్నది. అన్ని ఏరియాలో పరిశుద్ధత నీలో కనిపిస్తే చాలు, అది సాక్ష్యం అవుతా ఉన్నది. మిగిలిన వారితో కలిసిపోకుండా వేరుపరచబడిన ఒక జనాంగం, అట్టి జనాంగం ఉంటే చాలు, దే విల్ ప్రూవ్, వాళ్ళు నిరూపిస్తారు ఒక దేవుడు ఉన్నారని. ఇశ్రాయేల్లో ఉండను అటువంటి ప్రత్యేకత. వారు రాజ్యం కాకపోయినను వారు గుడారములో ఉన్నప్పుడు, వారు వాగ్దాన దేశ ప్రయాణం చేస్తున్నప్పుడు వారి యొద్దకి వచ్చి చూస్తే రాజు ఒక్క జయధ్వని వారు మధ్యలో ఉండను. స్తోత్రం. సో యేసుక్రీస్తు వారు తిరిగి వస్తారు. తిరిగి వచ్చే మునుపు ఈ లోకములో ఏం జరుగుతుంది? ఒక్కసారి ఆ వాక్య భాగం చూద్దాం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం. మత్తయి రాసిన సువార్త 24వ అధ్యాయం 12వ వచనం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారు. నిజమైన ప్రేమ కనిపించదు. ప్రేమ వస్తువుల మీద ఉండదు. కారణమును బట్టి ఉన్న ప్రేమ ఉండదు, కొంచెం కాలం కొరకున్న ప్రేమ ఉండదు. బట్ నిజమైన ప్రేమ ఉండదు. ఇప్పుడు ఒకప్పుడు లోకం ఎలా ఉండనంటే, మంచి జ్ఞానం గల వారు కావాలి అని అటువంటి వారిని వెతుకుతూ ఉండను. ఏ ప్రశ్న అడిగినను జవాబు ఇవ్వటానికి,
ఏ మ్యాథ్ అయినది సాల్వ్ చేయడానికి, ఎటువంటి విషయమైనను దాన్ని కనిపెట్టడానికి ఇట్లా ఉన్నవారు కావాలి అని లోకం మనుషులను వెదగుతున్న కాలం ఉండను. అలా పోయి ఏమైందంటే, ఈ మనిషికి ఉన్న ఆ ఆలోచన శక్తి, మనిషికి ఉన్న జ్ఞానం, ఆ జ్ఞానమును ఉపయోగిస్తున్నటువంటి విధం, ఇవన్నీ ఆర్టిఫిషియల్గా మనం తీసుకొని రావచ్చు అని ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది మనుషులందరూ కలిసి అది డెవలప్ చేశారు, అది మెషిన్కి ఇచ్చారు. స్తోత్రం. ఇప్పుడు ఎలా మారిందంటే, ఇక ఆ మెషిన్ నుండి మనకు కావాల్సిన రిజల్ట్ దొరికినట్లుగా దాన్ని ఎలా ఆపరేట్ చేయాలి అది మనం తెలుసుకుంటే చాలు. అందుకొరకు ఏఐ ఒక ఉపయోగములు ఏ ఏరియాలో మనం వినియోగించుకోవచ్చు అది కనిపెట్టి వచ్చినప్పుడు మనుషులకు ఒకటి అర్థమైంది. 100 మంది స్టాఫ్ ఉన్న చోటలో ఈ కృత్రిమమైన ఈ ఇంటెలిజెన్స్ మనం ఉపయోగిస్తే 100 మంది స్టాఫ్ మనకు అక్కర్లేదు. 10 మంది దీనిని ఉపయోగిస్తూ, మనిషి అయితే 8 గంటలు ఉద్యోగం చేసి తర్వాత రెస్ట్ కావాలంటారు. దీనికైతే రెస్ట్ అవసరం లేదు. మెషిన్స్ పని చేస్తున్న రీతిలో మెషిన్స్ ఉంటే చాలు. మీరు మర్చిపోదు, కొంచెం కాలం క్రితం సోఫియా అనే ఆ రోబోట్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాట్ విల్ బి ద ఫ్యూచర్ ఆఫ్ హ్యూమన్స్ అని అడిగారంట. అడిగితే అది ఇచ్చిన జవాబే, విల్ కీప్ యూ ఇన్ మ్యూజియంస్. మనుషులు ఎక్కడ ఉంటారంటే మ్యూజియంలో ఉండదంట. అంటే ఇటువంటి ఒక స్పీషీస్ ఈ భూమిలో ఉండను అని చూపించడానికి. మనుషులు అంటే మన గురించి ఉన్నది, వేరే ఎవరి గురించి కాదు. దేవునికి స్తోత్రం. సో ఇది పెరిగిపోయి మనుషులకు ఉద్యోగం తగ్గుతుంది. మనుషులకు ఉద్యోగం తగ్గి వచ్చినప్పుడు ఏమో స్వాభావికంగా మనుషుల చేతుల్లో డబ్బులు ఉండదు. ఈ మెషిన్స్కి పెద్ద ఆహారం ఏం అవసరం లేదు కదా, దీనికి ఛార్జ్ ఉంటే చాలు. సో దానికి పవర్ దొరకటానికి ఉన్న సౌకర్యములు ఉంటే చాలు. ఇక మనుషులు పోయి ఎలా మారుతున్నారంటే, వ్యవసాయం కొరకు అంత పొలమని ఎందుకు, మైక్రో ఫార్మింగ్ అనేది ఉంది కనుక ఏది కావాల్సిందో అదివరకు చాలు, మిగిలిన అన్ని మనం అవసరం లేదు మనకి. అలా మనిషి ఆలోచించుకొని మనిషిని చంపుతున్నారు. అనగా మానవులు అని గ్రూపు భూమిలో అవసరమే లేదు అని లెవెల్లోనికి బుద్ధి చెడిపోయిన మానవులే ఆ కార్యం చేస్తున్నారు. చివరికి ఏమవుతుంది, ఈ భూమి మెషిన్స్ ఓవర్టేక్ చేస్తున్న రీతిలో కొంతమంది మనుషులు మెషిన్ సహాయంతో మిగిలిన మనుషులను లేకుండా చేసి, మెషిను మనిషియు కలిసి, ఇనుపు మట్టియు కలిసి ఉన్న కాలం అతి త్వరలో ఈ భూమి మీద ఉండదు. కానీ అది జరిగే మునుపు ఒక్కటి మీరు గ్రహించాలి. దానియేలు ప్రవచన గ్రంథములో ఒక విగ్రహమును గురించి చెప్తూ దాని చివరికి చూపిస్తున్నది మట్టియు ఇనుపు కలిసి ఉన్న కాలం. ఆ కాలం వచ్చేటప్పుడు చేతి సహాయం లేకుండా బయలుదేరి వస్తున్న ఒక రాయి, మనుషులు విసర్జించిన మూలరాయి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తారు. వీటన్నిటిని లేకుండా చేస్తారు. స్తోత్రం. ఆయన తన రాజ్యమును స్థాపిస్తారు. మనిషి మెషిన్ కలిసి వచ్చేటప్పుడు ప్రేమ ఎక్కడ ఉండదు. మెషిన్కి ఇమోషన్స్ లేదు కదా. అక్రమం పెరుగుతుంది, ప్రేమ చల్లారిపోతుంది. ఇప్పటికే ప్రేమ లేని కుటుంబములు, పిల్లలు పెరిగి వచ్చేటప్పుడు ఒకప్పుడు తల్లిదండ్రులతో ఇంటరాక్ట్ అవుతూ ఉండను, అన్ని విషయములు అడుగుతూ ఉండను. అప్పుడు రిలేషన్ ఉండేది. ఏదైనా తెలియకపోతే మమ్మీ అని వస్తారు, మమ్మీకి తెలియకపోతే మమ్మీ చెప్తారు డాడీని అడగండి, అట్లీస్ట్ మాట్లాడేవారు. ఇప్పుడు మాట్లాడుతున్నారా, వాళ్ళే చెప్తున్నారు వై టు వేస్ట్ టైం విత్ మమ్మీ అండ్ డాడీ, లెట్ us గూగుల్ ఇట్.
మనం మనుషుల్ని ఎందుకు అడగాలి? అవసరం లేదంట. మమ్మీని ఎందుకు అడగాలి? డాడీ ఎందుకు? ఇక వేరే సమయం వాళ్ళు చదువు డాడీని అడిగి ఏం ప్రయోజనం లేదు, ఏం రాదు. దే కమింగ్ టు ఎ కన్క్లూషన్ దట్ పేరెంట్స్ డు నాట్ నో థింగ్స్. కారణం వాళ్ళకు కావాల్సిన విషయం అన్నిటికీ జవాబిస్తున్న ఒక డివైస్ వారి ఇంటిలో ఉన్నది, వారి స్కూల్స్లో ఉన్నది, కొందరి చేతిలో కూడా ఉండేటప్పుడు దే సే వి డోంట్ నీడ్ దెమ్. మనకు అది అవసరం లేదు. తల్లిదండ్రులతో మాట్లాడటానికి పిల్లలకు సమయం లేదు. I'm talking not about somebody there outside. I'm talking about the Christian families. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో మాట్లాడటం లేదు, సంభాషణ లేదు, కమ్యూనికేషన్ లేదు, సమయం లేదు. గుండె మీద చేయి పెట్టుకొని ఎంతమంది చెప్పగలుగుతారు? అనుదినం మేము కలిసి ప్రార్థన చేస్తున్నాం, మేము పిల్లలం అందరం కలిసి మేము మాట్లాడుతున్నామని. హౌ మెనీ ఆఫ్ యూ dare to say that now? Because ఆ కాలం అని పోయింది. పిల్లలు వేరే ఏదో లెవెల్లో మారిపోయారు. I've been urging the church to keep the children along with you when you come to worship. Let them know what you're doing here. ఏమైంది? They have their session, we have our session. Hey, you're losing the connection. సంఘములోనూ ఐక్యత లేదు, కుటుంబంలోనూ లేదు. ఎక్కడికి వెళ్తుంది తెలుసా? వెరీ సూన్ దే విల్ సే we don't need you. ఇప్పటికే 16 ఏళ్ళు దాటితే 18 వస్తే చాలు, ఇంటిలో ఉండకుండా ఇంటి నుండి బయటకు వెళ్ళిపోయి వేరే ఇంటిలో ఉండి తల్లిదండ్రులను చూడటానికి అపాయింట్మెంట్ తీసుకున్నటువంటి దేశంలో ఉన్నారు. ఆలోచించండి. పిల్లలకు తల్లిదండ్రులకు మధ్యలో ఐక్యత కట్ అవుతున్న దేశంలో ఉండి ఆ దేశం ఒక కల్చరో, ఆ దేశం ఒక స్వభావమో, ఆ దేశం ఒక ఆచారములో మనం తీసుకొని రావడానికి కాదు, కానీ వేరొకటి మనం చూపించాలి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించదము అని చెప్తున్నటువంటి ఒక కల్చర్. ఎక్కడ మేముండినా సరే మేము కలిసి దేవుని ఆరాధిస్తుంటాం, మేము కలిసి దేవుని మహిమపరుస్తుంటాం, వాక్యానుసారంగా మేము నడుస్తుంటాం, వాక్యమును మేము వర్తిస్తుంటాం. Let your houses be perfect examples for others to understand this. అలా ఉండి మన పిల్లలు బయటకు వెళ్తే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు they say, hey, our house is different. అలా ఉన్న కుటుంబమును బట్టి నేను దేవుని మహిమపరుస్తున్నాను. అది ప్రాక్టీస్ చేస్తున్న కుటుంబమును బట్టి నేను ఐ డు అప్రిషియేట్ యూ ఫర్ దాట్. ప్రియ దేవుని పిల్లలారా, మనం భయంకరమైన కాలంలో ఉన్నాం. ప్రేమ చల్లారిపోయిన కాలం. ప్రేమ అన్నది ఏదో ఒక విషయములో మాత్రం ఎదురు చూస్తున్న ఒక కాలం. అంటే అది ఇస్తారా, దట్ మీన్స్ హీ లవ్స్ మీ. ఫలానిది ఇచ్చినందున కాదు, ఏది లేకపోయినా వ్యాపిస్తున్న ఒక ప్రేమ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. అది మన నుండి తీసుకుంటున్న ప్రేమ కాదు. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ఒక ప్రేమ. We have to come back to that. We have to communicate with our family, our members, our children. కారణం ఇగను ఇది ముందుకు వెళ్తే లోకములో జరుగుతున్నది మొత్తం నేర్చుకొని అది ఇంటి లోపలోనికి ఎంటర్ అవుతుంది. ఇప్పటికే సంఘములో ఎంటర్ అయింది. బయట చెప్పినది మొత్తం సంఘములో ఎంటర్ అయింది. నేను మొన్న ఒక వీడియో చూశాను. మలయాళీస్ అయినటువంటి, నాకు భయంకరమైన ఇరిటేషన్ వచ్చింది. మలయాళీస్ అయినటువంటి 2 పురుషులు, ఒకడు భర్తలాగా ఒకడు భార్యలాగా వారు వివాహం చేసిన రీతిలో కలిసి ఉంటున్నారని చెప్పుకుని ఒక రిపోర్ట్ వచ్చింది. ఐ వాజ్ సో ఇరిటేటెడ్. కారణం ఇది వచ్చి అన్ని చోట్ల వ్యాపించింది కదా అని. పరిశుద్ధ బైబిల్లో సొదొమ గొమొర్రాకి జరిగినది మర్చిపోవద్దు. ఒకేసారి స్పీడ్గా అక్కడికి తీసుకువెళ్తున్నాం. బికాస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ మై హార్ట్. ఈరోజు ఉదయం నుండి ఆ క్వశ్చన్ నాలో వస్తూ ఉన్నది కనుక అక్కడికి వెంటనే మిమ్మల్ని తీసుకుని వెళుతున్నాను. అనేకసారి మీతో ఇందుకు ముందున్న సెషన్ వినండి అని చెప్తా ఉంటాను, కానీ కొద్దిమంది వింటున్నారు. అక్కడ చెప్పిన ఒక విషయం, బట్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్. లెట్స్ స్ట్రైట్ అవే గో టు దట్ ఏరియా. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 19వ అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు అనగా దేవదూతలు మనుష్యులుగా భూమిలోనికి వచ్చి
లోత్ అనే వ్యక్తి యొక్క ఇంటికి వెళ్ళిన సమయం. కారణం ఉండను, అందరికి ముందు వారు అబ్రహాం ఇంటికి వెళ్ళారు. అబ్రహాం ఇంటికి వారు వెళ్ళినప్పుడు అబ్రహాం సహోదర కుమారుడైన లోతు ఇంతకి పూర్వమే ఈ సోదోమ్ గోమోరా అని ప్రాంతంలోనికి వెళ్ళి ఉండు. ప్లీజ్ బీ వెరీ అటెంటివ్. ఐ విల్ వైండ్ అప్ ఇన్ ఫ్యూ మినిట్స్. ప్లీజ్ బీ వెరీ అటెంటివ్. అబ్రహాం ఎలా బయలుదేరారంటే, దేవుడు అబ్రహాముని పిలిచి, నీవు నీ బంధువుల యొద్ద నుండి, నీ ఇంటి వారి యొద్ద నుండి నీవు బయలుదేరి నేను నీకు చూపించే దేశముకు నీ వెళ్ళుము. నేను నిన్ను ఆశీర్వదించేదను, నేను నీ పేరు గొప్ప చేసేదను, మీరు ఒక గొప్ప జనాంగమై మారతారు, నీ ఒక ఆశీర్వాదమై ఉండేదవు, నీ మూలముగా భూమిలో సకల జనులు ఆశీర్వదింపబెడదురు అని ఆశీర్వచనములన్నీ చెప్పి అబ్రహాముని పిలిచారు. 75 వయసు ఉన్నటువంటి అబ్రహాం తన జీవితమును ముగింపులోనికి వచ్చి ఉన్నదని అనుకుంటున్న సమయం దేవుడు పిలిచిన పిలుపు మేరకు విశ్వాసంతో బయలుదేరారు. మృదతుల్యుడై అనగా ఇక ప్రజననముకు తనలో శక్తి ఏదియు బలమేదియు లేదు అని అనుకున్న ఆ వృద్ధునికి దేవుడిచ్చిన బలమును బట్టి 100 ఏండ్లు ఉన్నప్పుడు అతడు కుమారుని కనున్నట్లుగా దేవుడు అతన్ని ఆశీర్వదించారు. ఈ వ్యక్తిని గురించి దైవిక ప్లాన్ ఉండను. అతన్ని దేవుడు పిలిచినందున అతడు బయలుదేరినప్పుడు అతనితో పాటు ఆ నీతిమంతుడు వెళ్ళుతున్న చోటకి నేనును వెళ్తే శాపరహితమైన ఆశీర్వాదకరమైన జీవితం నాకును దొరుగును అని నమ్మి అబ్రహాం ఒక సహోదర కుమారుడైన లోతు అబ్రహాంతో పాటు బయలుదేరారు. వారు ప్రయాణం చేసి వచ్చిన మార్గ మధ్యలో వారికి సంపద పెరిగింది. స్తోత్రం, హల్లెలూయా. స్నేహితులు పెరిగినను, మనం ఆ సాంగ్లో ఉన్న వేరొక చరణమే, స్నేహితులు ఉండినను సంపద పెరిగినను నీవే నా స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, మారానాథ యేసునాథ వేగమే రావయ్య. సంపద పెరగవచ్చు, స్నేహితులు పెరగవచ్చు, కారణం ఇదని దైవిక కృపయే. అబ్రహాముకు పెరిగింది, లోతునకు పెరిగి వచ్చింది. అలా పెరిగి వచ్చినప్పుడు అబ్రహాం సేవకులకు లోతు సేవకులకు మధ్యలో కొంచెం గొడవ స్టార్ట్ అయింది. అప్పుడు అబ్రహాం తన సహోదర కుమారుని పిలిచారు, లోతుతో మాట్లాడి, ఇలా పెరిగి వీరి మధ్యలో ఉన్న గొడవ మనలోనికి రాకుండా ఉండటానికి నీవే ఒక చోట సెలెక్ట్ చేసుకోవచ్చు. నీవు కుడి వైపు అయితే నేను ఎడం వైపు, నీ ఎడం వైపు అయితే నేను కుడి వైపు అని చెప్పి అతనికి చెప్పినప్పుడు లోతు కన్నులెత్తి పచ్చిక గల బయలున్న చోట చూశారంట. దిస్ ఈజ్ వాట్, పచ్చిక గల బయలు. ఆహా, దట్ ల్యాండ్ ఈజ్ సో ఫెర్టైల్. I can go there with my flock, with my family, and I will be prosperous. That's what he thought. Like many of us thought. అక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్తే సమృద్ధి ఉంటుంది, తప్పులేదు. లోకములో ఉన్న సమృద్ధి గురించి ఆలోచించారు. అబ్రహాం వుడ్ హావ్ చూసన్ దిస్ యాక్చువల్లీ, బట్ హీ డిడ్ నాట్. అతనితో చెప్పారు, నీవు ఎక్కడికైనాను నీకు ఇష్టమ వెళ్ళవచ్చు. కారణం అబ్రహాం ఈ లోకములో ఉన్న పచ్చిక బయలు చూసి బయలుదేరలేదు. అతను ఏం చూసాను అర్థం అవ్వాలంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చూడాలి. అక్కడ ఇలా రాయబడి ఉన్నది, అబ్రహాము తనతో కూడా వాగ్దానముకు తోటి వారసులైన ఇస్సాకు యాకోబు అను వారు గూడారములో నివసిస్తూ దేవుడు దేనికి శిల్పియు నిర్మాణగడై ఉన్నారో ఆ పునాదులు గల పట్టణము కొరకు అపేక్షించుచు లేదా ఎదురు చూస్తూ ఈ భూమిలో పరదేశులమని ఒప్పుకొనుచు వారు వాగ్దాన దేశములో పరవాసులైరి అని రాయబడి ఉన్నది. అంటే ఈ భూమిలో ఉన్నది కాదు అనియే అబ్రహాం బయలుదేరారు. కానీ లోతు అలా కాదు. లోతు ఎలా బయలుదేరి అంటే భూమిలో ఉన్నది కావాలి, పచ్చిక బయళ్ళు కావాలి. అలా బయలుదేరినందున లోతు కన్ను చూపించిన సమృద్ధి గల చోటకి వెళ్ళారు. సోదోమ్ ఎండరై సోదోములో అతను చేరారు. కాలక్రమములో కొంతమంది శత్రు దేశములో ఉన్న రాజువులు వచ్చి సోదోము నుండి వీరికి కలిగినవన్నీ పట్టుకొని వెళ్ళిపోయినని అబ్రహాం వినేటప్పుడు తనతో పాటు ఉన్న సైనికులను తీసుకొని పోయి తన ఇంటిలో 318 సైనికులుగా సిద్ధమైనటువంటి వారు ఉండను.
కారణం అబ్రహామును గురించి 18 అధ్యాయములో 18 వచనములు ఇలా రాయబడి ఉన్నది, అబ్రహాం నిశ్చయముగా బహుబలము గల గొప్ప జనమాగును, అతని గురించి చెప్పబడిన వాగ్దానములన్నీ నెరవేరినట్లుగా అతడు తన ఇంటి వారికిని తన తర్వాత తన పిల్లలకిని దేవుని నీతియు న్యాయము ధర్మము అనుసరించి ప్రవర్తించుటకు అతడు వారికి బోధించునని నేను అతన్ని ఎరిగి ఉన్నాను అని మనకు కనిపిస్తుంది. సో గాడ్ హ్యాడ్ ఎ కాన్ఫిడెన్స్ అబౌట్ అబ్రహాం. దేవుడు చెప్పిన వాక్యములన్నీ తన ఇంటి వారికి అందరికీ నేర్పిస్తారు. ఆర్ యు లిసనింగ్ టు మీ? అబ్రహాం ఆశీర్వాదం అంటే ఇదేనండి. దైవిక ఆజ్ఞలు, దైవిక ధర్మశాస్త్రములు, దైవిక చట్టములు ఇంటిలో ఉన్న వారికి అందరికీ బోధించి వారిని కంట్రోల్ చేసి నియంత్రిస్తూ వారిని వాక్యానుసారంగా నడిపిస్తారని అబ్రహామును నేను ఎరిగి ఉన్నాను. సో దేవుడు అబ్రహామును ఎలా ఎరిగి ఉండనంటే, అబ్రహాం బలము గల గొప్ప జనమాగును, అందుకు కారణం ఇది, అబ్రహాం ఇంటిలో ఉన్న వారికి అందరికీ బోధిస్తారు. ఆర్ యు డూయింగ్ దాట్? ప్రియ దైవజనమా, శ్రద్ధగా స్తోత్రం. సో అబ్రహామును అలా పిలిస్తే, అబ్రహాముతో పాటు బయలుదేరి వచ్చినటువంటి లోతు అలా ఉండలేదు. లోతు పచ్చిక బయలు చూసి వెళ్ళారు గనుక తన ఇంటి నుండి అతడు తన ఇంటిలో ఉన్నవారు తన పిల్లలందరూ చెరపట్టబడి వెళ్ళిపోతున్న రీతిలో వారికి ఉన్నది మొత్తం నష్టమైంది. కానీ ఈ కాలంలోనే అబ్రహాం వెళ్ళి తన ఇంటిలో పెరిగి వచ్చినటువంటి ఆ సైనికులను తీసుకుని పోయి తన సహోదర కుమారుని లోతుని విమోచించి తీసుకొని వస్తారు. ఏదైనాను అబ్రహాం వారిని విమోచించి తిరిగి తీసుకొని వచ్చినను ఈ లోతు అక్కడనే ఉండిపోయాడు, సోదోములో ఉండిపోయారు. సోదోమీయులు ఎటువంటి వారమంటే, అబ్రహాం యొద్దకి వచ్చినటువంటి దేవదూతలు ఇప్పుడు లోతు యొద్దకి వెళ్తే సోదోములో ఉన్నవారు ఆ పురుషులు కావాలని ఆశించి లోతు ఇంటికి వస్తున్నారు. ఆ పురుషులు అడుగుతున్న ఒక మాట పరిశుద్ధ బైబిల్లో ఇలా ఉన్నది. ఆ వాక్య భాగం మనం ఒకసారి చదువుదాం. ఆదికాండం 19 అధ్యాయం 12వ వచనం. అప్పుడు ఆ మనుషులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరైనా ఉన్నారా? Hast thou here any besides? Hast thou here any besides? ఇక్కడ నీకు మరి ఎవరైనా ఉన్నారా? కారణం, ఈ పట్టణం ఒక విడుదల కొరకు, పట్టణంలో ఉన్నవారు నశించిపోకుండా ఉండటానికి 10 మంది నీతిమంతులైనా ఉంటిన ఎడల నాశనం చేయకుండా కాపాడుతారు కదా అని చెప్పుకొని అబ్రహాం అడిగెను. అందు నిమిత్తం లోతుని అడుగుతున్న మాటే ఇక ఇక్కడ నీకెవరైనా ఉన్నారా? ఆలస్యం చేస్తా ఉండను. లోతు తన కుమార్తెల కొరకు వివాహం చేయబడిన సోదోమీయులైనటువంటి వ్యక్తుల వద్దకి వెళ్ళి మాట్లాడినను వారు ఈయన ఎగతాళి చేశారు. లోతు ఆ ప్రాంతం నుండి వెళ్ళిపోవకుండా ఆలస్యం చేస్తుంటే, ఇదిగో వాక్య భాగం 15వ వచనములో ఇలా రాయబడి ఉన్నది. కంటిన్యూ చేద్దాం. ఆ దూతలు లోతును త్వరపెట్టి లెమ్ము ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి. స్తోత్రం. అక్కడి నుంచి వెళ్ళిపోయిగా ఉండవద్దు అన్నారు. కారణం ఏం తెలుసా? నాశనం అయిపోతున్నది. ఐ యామ్ గివింగ్ దిస్ వర్డ్ టు యూ టుడే. అదేమిటంటే, ప్రభు మనల్ని అడుగుతున్నారు, నేను ఆలస్యం చేయటానికి కారణం ఇదియే, అది త్వరగా నేను వస్తున్నాను, కానీ సమయం ఇక ఎందుకు ఇచ్చారంటే, ఇక నీకెవరైనా ఉన్నారా? ఇక ఎవరైనా రక్షణలోనికి రావలసి ఉన్నదా? ప్రేమ చల్లారిపోయిన లోకములో నీకైనా ప్రేమ ఉందా? కొందరినైనా నువ్వు బయటకి తీసుకొని రావాలని, నశించిపోతున్న ఈ లోకము నుండి నిత్య పరలోక రాజ్యం చేర్చటానికి నీవు భారంతో ఉన్నారా? నీ ప్రార్థిస్తున్నారా? ఆర్ యూ interceding for somebody? Are you praying for somebody? Are you
evangelizing that some more people will be added. ఇకను కొందరు కూడా రక్షణ పొందాలని ఏదైనా కార్యం నీవు చేస్తున్నారా? ఉంటే నేను వారిని కూడా రక్షిస్తానని ప్రభు మనకు సమయం ఇస్తున్నారు, అవకాశం ఇస్తున్నారు. ఈ సమయమును సద్వినియోగపరచాలి. కారణం ఆ తర్వాత బైబిల్లో రాయబడినది, చేతులు పట్టుకొని ఊరు బయటెక్కి తీసుకొని వచ్చి త్వరగా పారిపోము అని చెప్పారంట. The same thing God is saying to us now. ఇక ఎక్కువ కాలం చెల్లదు, నాశనం రాబోతున్నది, భూమి నాశనంలోనికి వెళుతున్నది. మనతో పాటు ఉన్న వారందరినీ రక్షణలోనికి తీసుకుని రావటానికి నేనును, నా ఇంటి వారును, నా సహోదరి సహోదరులు, నా బంధువులందరూ కలిసి జీవము గల దేవుని ఆరాధిస్తున్నామని లెవెల్లోనికి మనమందరూ రావాలని దేవుడు మనకు కొంచెం సమయం ఇచ్చి ఉన్నారు. ఎవరినో నశించిపోవటం ఇష్టం లేని దేవుడు మనకు అల్పకాలం కూడా పొడిగించిచ్చారు. ఈ సమయమును మనం సద్వినియోగపరిచే తీరాలి. సమర్పితామ దేవుని సన్నిధిలో. హల్లెలూయా. ఒకసారి దేవుని సన్నిధిలో అందరం లేచి నిలబడతాం. మనకు దొరికిన ఈ సమయమును సద్వినియోగపరచుకుంటాం. ఇక ఎక్కువ కాలం చెల్లదు. ఇక నీకెవరైనా ఉన్నారా? ఇక నీకెవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ప్రేమ చల్లారిపోయి ఐసోలేటెడ్ అయినటువంటి రీతిలో సొంత విషయం మాత్రం ఆలోచిస్తూ పర్సనల్గా ఉన్నది మాత్రం ఆలోచించుకొని ఉండిపోతున్నారా? ఇరుగు పొరుగు వారిని గురించి నీకు ప్రేమ లేదా? వారి గురించి నీకు భారం లేదా? నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుమని వాక్యం మనలో క్రియ చేయట్లేదా? పరిశుద్ధ దేవుడు మన వైపు చూస్తున్నారు. అనేకుల రక్షణలోనికి నడిపించడానికి, అనేకుల పక్షంలో నిలబడటానికి, ప్రార్థించడానికి, ప్రవర్తించడానికి ఇప్పుడు మనకు సమయం ఉన్నది. ఇది మనం సద్వినియోగపరచదము. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ మహారాజా, నీకు స్తోత్రం. నీవిచ్చిన ఈ అవకాశమును మేము శరీర రీతిలో వినియోగించుటకున్న కృప మాకు అనుగ్రహించయ్యా. నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచు తండ్రి. నీ రాకడ యందు నిందారహితముగా మేము కనపడాలి. వాని క్రియలు చెప్పిన ప్రతివానికి చుట్టకై ప్రతిఫలం తెచ్చువాడా, నీ సన్నిధిలో ఆత్మార్థ హృదయంతో మేమందరం నిలబడగలగాలి. మాకు దొరికిన కొంచెమైన వాటిలో మేము నమ్మకముగా ఉండాలి. 5 తలందు దొరికిన వాడు, 2 తలందు దొరికిన వాడు, 1 తలందు దొరికిన వాడని చెప్పి ఎన్నో ఉపమానముల ద్వారా మాతో మాట్లాడి ఉన్నారు. మాకెన్నో తలందులు నీవిచ్చారు. నీ రాజ్య వ్యాప్తి కొరకు అవన్నీ వినియోగించుకున్న కృప మాకు అనుగ్రహించయ్యా. ఇకను అనేకుల కొరకు మేము ప్రార్థించుటకు, ఇకను అనేకుల రక్షణ కొరకు మేము ప్రవర్తించుటకు మాకు కృప దయచేయి తండ్రి. వాక్యానుసారంగా నడవడానికి, వాక్యమును వర్తించుటకు మా ఆంతరిక నేత్రములు తెరవయ్యా. నిత్యమైన వాటిని గురించిన నిరీక్షణ మాకు కలుగచేయి తండ్రి. స్తుతి ఘనత నీకు ఆరోపిస్తున్నా, నీ పాదములో మమ్మను సమర్పిస్తున్నా. యేసు అతి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు కృపయు, ఆయనను మనకు అనుగ్రహించి మనల్ని ప్రేమించిన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము కాపుదలయు నడిపింపు మనకును భూలోకమందయి ఉన్న ప్రతి పరిశుద్ధులకును తోడుగా ఉండి కాచి కాపాడి బలపరచి స్థిరపరచి ప్రభు అయిన యేసుక్రీస్తు 2వ రాకడ కొరకు మనలో ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచి సిద్ధపరచునుగాక. ఆమేన్. కుమారుని యేసుక్రీస్తు ద్వారా మనకెల్లప్పుడు విజయం అనుగ్రహిస్తున్న పరమ తండ్రి అయిన దేవునికి స్తోత్రం చెల్లించేదము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రభు అయిన యేసయ్యా త్వరగా రమ్ము, మారానాథా యేసునాథా వేగమే రావయ్యా. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీలో ప్రతి ఒక్కరితో ఉండి బలపరిచి ఆత్మాభిషేకం చేత నింపి, భారం చేత నింపి, అనేకరి కొరకు ప్రార్థించు వారముగా, ప్రవర్తించు వారముగా మిమ్మల్ని తీర్చిదిద్దునుగాక. God bless you. A blessed, powerful, wonderful week ahead. God be with you. అందరికీ వందనములు. ఫస్ట్ టైం మనతో స్వర్ణ కుమార్ బ్రదర్ అండ్ ఫ్యామిలీ జాయిన్ అయ్యారు. లెట్స్ గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు దెమ్. వెల్కమ్ దెమ్. థ్యాంక్ యూ బ్రదర్ అండ్ సిస్టర్ ఫర్ జాయినింగ్ విత్ అస్.
This is all for today. As you go outside, on the right, we have a fellowship time. So please take some time to just go outside, talk to each other, introduce each other.